మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిందండి. వేణుగోపాల్ గారు మీరు సిగ్నల్ లేనట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి. ప్రతిపక్షాలు విమర్శలు చెప్తున్నాను, ప్రతిపక్షాలు ఏదైతే విమర్శిస్తున్నాయో వాటికి సమాధానం చెప్తున్నాను. విమర్శలు ఉంటాయండి, రాజకీయాల్లో విమర్శలు ఉండకపోతే ఏంటుంటాయి? కితాబులు ఉంటాయా, సన్మానాలు ఉంటాయా? ఇంకా చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఏముంటది? అదే ఆ విమర్శకి సమాధానం ఎవరో మిమ్మల్ని విమర్శించలేదు కదా, టైం వేస్ట్ చేస్తే సమయం అయినప్పుడు 2026లో ఏం చేయబోతున్నామో చెప్పబోతున్నా. చెప్పండి. 2026లో ఏం చేయబోతున్నామో చెప్తున్నాం. ఈ రోజు ఏదైతే నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రతంగా ఉంది, ఆ నిరుద్యోగ సమస్య ఏదైతే ఆ తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేయబోతోంది. ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులతో ఈ రోజు నిరుద్యోగ సమస్య తీర్చబోతుంది. అదే రెవెన్యూ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయబోతుంది. అదే విధంగా ఈ రోజు 3 ప్రాంతాలు, విశాఖపట్నం గాని, అమరావతి గాని, అదే విధంగా తిరుపతిని గాని భవిష్యత్తులో 3 రీజన్ మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి ఈ అభివృద్ధి చేసి అభివృద్ధి. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే సార్. సో ఈ అభివృద్ధి ప్రచారం చేసుకుంటే 26 గడుస్తుంది అంతేనా? ఈ అభివృద్ధి తోటే కంటిన్యూ 26 అంతా కూడా చేస్తారు, ఓకేనా? రైట్. సుజాత గారు, ఖచ్చితంగా పెట్టుబడిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సుజాత గారు డెవలప్మెంట్ లో కానీ, ఓకే అండి, ఓకే డెవలప్మెంట్ కానీ అన్ని. సుజాత గారు వినిపిస్తుందా? ఓకే సుజాత గారు ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? 26 చాలా కీలకంగా మారనుందట మీకు. మరొకటి, వంశీ గారు ఎక్కడ ఉన్నారండి? ఏమైంది అసలు? అదొకటి బాగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున బ్రేకింగ్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాలు సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. వంశీ గారు ఎక్కడున్నారు, వంశీ గారు ఏం చేస్తున్నారు అనే విషయం తర్వాత మాట్లాడుతున్నాం. కేసులు ఇవి ఏవైతే ఏవైతే కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా హింసిస్తున్నది వంశీ గారిని అనేటువంటి విషయం అందరికీ తెలుసు. దాని గురించి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి తెలుసు. వైకుంఠ ఏకాదశి నాడు సింహాచలంలో ప్రసాదాల్లో నత్తలు వస్తే ఈ సనాతని ఏం చేస్తున్నాడండి? ఈ సనాతన చేగు వీరంచి సనాతన ధర్మాన్ని ఆయన అన్అపాలజెటిక్ అని చెప్పేసి బల్ల గుద్ది చెప్పాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ముక్కోటి ఏకాదశి నాడు సింహాచలంలో ప్రసాదాల్లో నత్తలు, బొద్దింకలు, బల్లులు వస్తుంటే ఏం చేస్తున్నారండి? నత్తలు, పీతలు సప్లై చేస్తున్నారా ప్రసాదాల్లో? ఇది సమస్యలు కాదా? ఇదేనా ధర్మరక్ష పరిరక్షణ, హిందూ మత పరిరక్షణ అంటే ఇదేనా? చెప్పండి, మేము అడుగుతున్నాం. శివలింగాన్ని ధ్వంసం చేస్తున్నది హిందూ మతానికి. ఏదైతే పూజలు చేస్తున్న దేవాలయంలో ఒక్కళ్ళు అకౌంటబిలిటీ లేదు. బయటకు వచ్చి మతం పేరు చెప్పి రాజకీయాలు చేయడానికి మాత్రం కూటమి నేతలు రెడీగా ఉంటారు. లడ్డూలో కల్తీ జరగలేదు బాబు అని సుప్రీంకోర్టు చెప్తుంటే కానీ సిట్ ఒప్పుకోదు. మా విచారణ మేము చెయ్యాలి, మా రాజకీయం మేము చెయ్యాలి రాష్ట్రంలో. సుప్రీంకోర్టు చెప్తుంది అందులో ఏదైతే రాజకీయం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి విచారణ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆ మెడికల్ కాలేజీ అభివృద్ధిలో రాజకీయం చేస్తున్నాడు, దేవాదాయ రాజకీయం చేస్తున్నాడు, అన్నింటిలో రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సుజాత గారు మీరిద్దరు ఒక నిమిషం మ్యూట్ లో ఉండండి. అభివృద్ధి ఇది మాట్లాడుకోవడానికి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. 26 మీ స్ట్రాటజీ ఏంటో చెప్పండి ప్లీజ్. ఇందాక కూడా ఆయన ఆపాను. 2025లో మేము చెప్పుకోగలిగినటువంటి సూపర్ హిట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో PPP అనేటువంటి దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున నిలబడి దానికి ఒక్కటి కూడా టెండర్ పడకుండా చేయగలిగినటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ప్రభుత్వ సొమ్ముల్ని ప్రైవేటు పరం చేసి సంపన్నులకి ఇంకా సంపన్నులు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని జగన్మోహన్ రెడ్డి